ఇక ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలంటే విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అరుపులు, కేకలు, బాయ్కాట్లు, లేకపోతే చాలా గందరగోళంగా ఉండేది. కానీ ఈసారి ఆ సీన్ లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలని బాయ్కాట్ చేసింది కాబట్టి ఈ సమావేశాలను కూడా బాయ్కాట్ చేసింది. చాలామందికి ఉండే ప్రశ్న, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక వ్యూహాత్మకంగా వెళుతుందా, ఇది జగన్ చేస్తున్న తప్ప ఒప్ప, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతున్న పరిస్థితుల్లో ఎందుకు జగన్ అసెంబ్లీకి రావడం లేదు? ఏదైనా భయపడుతూ ఉన్నారా జగన్? అంటే ఏం చెప్తారు, మీ విశ్లేషణ ఏంటి? ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇందులో ఈ యొక్క పెద్ద విషయం ఏంటంటే అపోజిషన్ ఈజ్ కాన్స్పిక్యూస్లీ ఆబ్సెంట్. అసలు అది ఆబ్సెంట్ అవడం ఏంటి? ఒక ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రతిపక్షమా? అసెంబ్లీ సమావేశాలకి అంటే ఇప్పుడు చూడండి, 151 స్థానాల నుంచి 11 స్థానాలకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పడిపోయింది. ఇది ఇలాంటి ఒక అపోజిషన్ ఏ పొలిటికల్ పార్టీకైనా ఇది కామనేనండి. కానీ ఇది ఏంటంటే ఒక అవమానంగా తీసుకుని అసెంబ్లీలో కూర్చునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాం. అసలు ప్రతిపక్ష హోదా అంటే ఏంటి? రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా లేదు. కానీ 1977లో చెప్పిన అపోజిషన్ లీడర్ అలవెన్సెస్, శాలరీలు అనే ఒక యాక్ట్ ప్రకారం, తర్వాత అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం లేదా పార్లమెంట్ సాంప్రదాయాల ప్రకారం ఒక అపోజిషన్ పార్టీగా ఉండాలంటే 10% ఓట్లు గెలుచుకోవాలి. ఇప్పుడు సుమారు 275 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో 27, 28 స్థానాలు దానికి వచ్చి ఉండాలి. కానీ కనీసం 11 స్థానాలే ఉంది. కాబట్టి ఇక్కడ అపోజిషన్ స్టేటస్ ఇవ్వడానికి వీలు లేదు ఇప్పుడు చట్టం ప్రకారం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో 11 స్థానాలు ఉన్నాయి. అసలు అసెంబ్లీలో కూర్చోవడానికి పర్మిషన్ ప్రజలు ఇచ్చినట్టే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మిగిలిన ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అంటే ఒక్క విషయం సుస్పష్టంగా మనం చెప్పొచ్చండి, అక్కడ ప్రజా తీర్పుని వాళ్ళు శిరసా వహించడం లేదు. ఎప్పుడూ కూడా ప్రజా సమస్యలను పాటుపడడానికి నీకు అపోజిషన్ స్టేటస్ అవసరం లేదు, వెళ్ళి అక్కడ మాట్లాడవచ్చు. అసెంబ్లీలో కొట్టేస్తారా, అసెంబ్లీలో అవమానిస్తారా అని ఒక భయం ఉందా అంటే అది ప్రజలు చూసుకుంటారు. ఎందుకంటే అది రిలే ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఓపికగా కూర్చోవాలి, ప్రజా సమస్యల మీద గొంతు లేపాలి. లేకపోతే ఒక పార్టీగా దానికి ఎప్పుడూ విలువ ఉండదు. ఇది నేను వైఎస్ఆర్సీపీకి ఎగ్నెస్ట్గా చెప్పడంలో, టీడీపీకి చెప్పడంలో ఏదీ చెప్పడం లేదండి. ప్రజా సమస్యలు లేవనెత్తిన ఎమ్మెల్యే అక్కడ ఉండాలా అనేది పెద్ద సమస్య. ప్రజలు ఉంటారు, ఈరోజు అసెంబ్లీలో వాళ్ళ స్థానం ఖాళీగా ఉంది. కాబట్టి మరి ప్రజల సమస్యలు ఎవరు లేవనెత్తారు? ఎప్పుడు మీడియా సమావేశాలు, ఏపీ రోడ్ల వెంపట తిరుగుతూ ఒక ప్రజల సమస్యలు లేవనెత్తడం కానీ. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ కానీ పార్లమెంటు చట్టసభలు అనేవి మూలం. అక్కడే ప్రధాన చర్చ కొనసాగుతుంది. కాబట్టి అక్కడ లేవనెత్తాలి ఈ సమస్యల మీద. వాళ్ళు టైం ఇవ్వకపోతే ప్రజలు అక్కడ రిలే చూస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే అక్కడ రిలే చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ భయం అవసరం లేదు. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళొచ్చు. అక్కడ సమావేశాలు, ఎక్కడ సమావేశాలు, నెల్లూరు అని అక్కడని పెట్టొచ్చు, గుంటూరులో. కానీ అసెంబ్లీ అనేదాన్ని ప్రధాన వేదికగా ప్రజల సమస్యలకు తీసుకోవాలి. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితికి వద్దాం. గవర్నమెంట్ కూడా అపోజిషన్ లీడర్ని అపోజిషన్ ఇవ్వడం కుదరదు, అపోజిషన్ స్టేటస్ ఇవ్వడం కుదరదు ప్రస్తుత చట్టాల ప్రకారం. కానీ నువ్వు ప్రతిపక్షమే, నువ్వు వచ్చి అసెంబ్లీకి రా అని వాళ్ళు కూడా చక్కగా చెప్పాలండి. అసెంబ్లీ సమావేశాలు చాలా ఎలా ఉండాలంటే చాలా కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా ఉండాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మొట్టమొదటి పార్లమెంటరీ ఎలక్షన్లు 1951, 52లో జరిగితే అప్పుడు పార్లమెంట్ ఎంతకాలం సమావేశమైంది, ఇప్పుడు ఎంత దిగజారింది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు జరగకూడదు. అంటే ఏంటి, నేను అధికారంలో ఉన్నాను కాబట్టి ఎంతసేపే జరగాలని కాకుండా అపోజిషన్ కూడా స్థానం ఇవ్వాలి. ఎందుకంటే మొట్టమొదటి పార్లమెంటులో ఎవ్వరికీ ప్రతిపక్ష హోదా లేకపోయినా అప్పటి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఒక్క స్థానం గెలిచిన పార్టీలు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళకి అద్భుతమైన సమయాన్ని ఇచ్చి ప్రజలు వాళ్ళ లేవనెత్తిన సమస్యల్ని పరిష్కరించేవారు. ఈ విషయం మనం గుణపాఠం నేర్చుకోవాలి. అంటే 1947, 1952 మొట్టమొదటి పార్లమెంటు నుండి ఇప్పుడు 18వ పార్లమెంటు వరకే మనం చూస్తే ఈ కన్స్ట్రక్టివ్ డిస్కషన్ లోపం ఉంది. ఒక స్కూల్లో చిన్నపిల్లలు కూడా నవ్వే విధంగా అసెంబ్లీ పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయండి. ఏదేమైనప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో లేకపోవడం అనేది ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం, రాజ్యాంగ సూత్రాల ప్రకారం
నైతిక పరంగా ప్రజల తీర్పును అన్నిటినీ అవహేళన చేసినట్టే. అంటే బయట తిరగడం కాకుండా అసెంబ్లీలోకి వచ్చి ప్రజల సమస్యలు లేవనెత్తాలి, నీకు ఎటువంటి విపత్కర పరిస్థితులున్నా సాకులు చూపకుండా ఈరోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడమే ప్రజా తీర్పుని శిరసావహించడం లాంటిదని మనం చెప్పుకోవచ్చు.